లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కి ముందు ఏ విధంగా ఉండాలి, తర్వాత ఏం తీసుకోవాలి ఇలాగా. సో క్లెన్జింగ్ వన్స్ ఒకసారి మనం ప్లాన్ చేసుకునే పని అయితే ముందు రోజు ఒక 24 hours నుంచి నాన్ వెజిటేరియన్ కనుక తీసుకోకపోతే సింపుల్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే ఫుడ్ ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ క్లెన్జింగ్ ప్రాసెస్ చాలా ఈజీగా జరుగుతుంది. అండ్ లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ 2 విధాలుగా చేయొచ్చు. ఒకటి డిటాక్సిఫికేషన్ ప్రాసెస్ లో చేస్తాము, సెకండ్ వన్ జస్ట్ క్లీనింగ్ కోసం మాత్రం చేస్తాం, లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్ కోసం. ఇఫ్ ఎట్ ఆ లార్జ్ ఇంటెస్టైన్ క్లీనింగ్ గనక ఆ ప్రొసీజర్ లో ఆ వేలో గనక మనం తీసుకుంటే జస్ట్ ఒక 3 hours ముందు ఏ ఫుడ్ తీసుకోకుండా రోజులో ఏ టైంలో అయినా సరే మనం లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కొలాన్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఫుడ్ తీసుకున్న వెంటనే వద్దంటాము, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత ఫుడ్ అంతా కూడా స్టమక్ రీజియన్ లో ఉంటుంది, డైజెస్ట్ అవడానికి 2 to 3 hours టైం పడుతుంది. వాటర్ మనకి కింద నుంచి లార్జ్ ఇంటెస్టైన్ నుంచి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ 20 liters to 30 liters వాటర్ లోపలికి వెళ్ళడం జరుగుతుంది. సో అలా వెళ్ళినప్పుడు ఇంటెస్టైన్ అనేది స్టమక్ ని పుష్ చేస్తుంది. అలా పుష్ చేసినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ రావచ్చు. అందు గురించే టైం వేరియేషన్ చెప్తాము. లేదు అని అంటే ఏ ప్రాబ్లం లేదు. ఫుడ్ డైజెషన్ కి లార్జ్ ఇంటెస్టైన్ క్లెన్జింగ్ కి ఏ విధమైన సంబంధం లేదు. సెకండ్ వన్, స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ చేసుకునేటట్లయితే ఎర్లీ మార్నింగ్ ఏమి తీసుకోకుండా గనక క్లెన్జింగ్ ప్రోగ్రామ్ కి గనక రాగలిగితే మన ఎనర్జీ కాన్సన్ట్రేషన్ అంతా కూడా లార్జ్ ఇంటెస్టైన్ రీజియన్ లోనే ఉంటుంది. కాబట్టి అది పూర్తిగా కూడా బెటర్ గా స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో ఉంటుంది అని చెప్తాను.